హాయ్ గైస్, హాట్స్పాట్ మూవీ రివ్యూ. నేను చాలా రోజుల తర్వాత ఓటీటీలో చూసిన మూవీ స్కిప్ కొట్టకుండా చూసిన మావా. ఆ లెవెల్లో ఉన్నది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసినండి. మూవీ మాత్రం పిచ్చి లేచిపోతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీ మన తెలుగులో చాలా తక్కువ, అండ్ ఓవరాల్గా మన ఇండియన్ మూవీస్లో కూడా చాలా తక్కువ. నాకైతే మామూలుగా నచ్చలేదు మూవీ. నాకైతే పిచ్చ నచ్చింది మావా. అండ్ అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి మావా. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ మూవీ గురించి వస్తే, మూవీలో 4 స్టోరీస్ ఉంటాయి మావా. ఆ స్టోరీస్ని ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్కి స్టోరీ నరేట్ చేస్తాడు మావా. అంటే మనకు మూవీ తీయాలని ఆ సినిమాలో సీన్ గురించి చెప్తున్నా, అంటే మూవీలో స్టోరీ గురించి చెప్తున్నా. ఏ సీన్, ఏ మూవీ, ఏ స్టోరీ ఎట్లా తీయాలి ఏందనేది అసలు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే నాకు మామూలు అనిపించలేదు. దాంట్లో ఉండే చాలా మటుకు మీరు ఇప్పటిదాకా రీల్స్లో చూసే ఉంటారు. ఏమేమి కరెక్ట్ అయి ఉన్నాయో మీరు, అంటే లాస్ట్ ఉండే ఒక స్టోరీ తప్పించి మిగిలిన మీకు రీల్స్లలో బాగా ట్రెండ్ అయి ఉంటాయి. చాలా అంటే చాలా రియలిస్టిక్గా తీసిర్రు. నాకైతే ఆ డైరెక్టర్ గారు ఎక్కడైనా కనిపిస్తే పోయి ముద్దు పెట్టుకుంటా నేను. ఆ లెవెల్లో నచ్చింది నాకైతే. అండ్ డైరెక్టర్ గారి పేరు విఘ్నేష్ కార్తిక్ అంట. కొత్త డైరెక్టర్, మరి అంత తెలియదు. ప్రీవియస్ మూవీస్ తెలియదు, తమిళ మూవీ కదా, నాకు కూడా అంత తెలియదు. కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 4 స్టోరీస్ ఏంటిదంటే, ఫస్ట్దేమో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, సెకండ్దేమో గోల్డెన్ రూల్స్, థర్డ్దేమో టమాటో చట్నీ, అండ్ లాస్ట్దేమో ఫేమ్ అండ్ గేమ్ అండ్ ఫేమ్ అనుకుంటా, ఐ థింక్. అంటే కొన్నిసార్లు మర్చిపోయి ఉంటాం, మనం మర్చిపోతాం అన్నమాట కొన్నిసార్లు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తున్నంత సేపు మన రాజేంద్ర ప్రసాద్ గారి జమ్మలగడ పంప మూవీ ఉంటుంది కదా, అది గుర్తుకొస్తుంది మావా. సేమ్ ఆ రిఫరెన్స్లో ఉంటుంది. దాని తర్వాత సినిమా పేస్ చేంజ్ అయిపోతుంది, దాని క్రాఫ్ట్ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది నాకు ఇంకా బాగా ఎక్కడ నచ్చిందంటే, సెకండ్ స్టోరీ అండ్ థర్డ్ స్టోరీ. ఫస్ట్ 2 స్టోరీలు అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. దాని తర్వాత 2 స్టోరీలు మన సెకండ్ హాఫ్లో ఉంటుంది. అండ్ 2 అవర్సే ఉంది మూవీ. థర్డ్ది, సెకండ్ది, ఈ 2 స్టోరీలో మిడ్ వచ్చేసరికి మీకు ఉంటుంది మావా ట్విస్ట్. అది వేరే లెవెల్. అది మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఒకటి ట్విస్ట్ ఏదో రివీల్ చేసుకుంటా మూవీలో ఎవరో అరుస్తున్నట్టు పెడుతున్నారు కదా, అవి అట్లాంటివి ఆడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అవి చూసినందుకు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓటీటీ కాబట్టి మొబైల్లో చూస్తే మీకు కొంచెం కనెక్ట్ అవుతారో లేదో తెలియదు. కానీ నేనైతే పిచ్చి లేచిపోయింది నాకు. థియేటర్లో అదే సీన్ పడుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. అసలు మీరు ఊహించలేరు, ఆ లెవెల్లో ఉంది మావా. ఈ మూవీకి డైరెక్టర్ గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు మావా. మీరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. కొన్ని సీన్స్ దాన్ని డీల్ చేసే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. 1 hour 54 minutes 55 minutes ఉంటుంది మూవీ. అసలు ఎట్లా అంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఒక్క సెకండ్ కూడా నేను స్కిప్ చేయకుండా చూసిన మావా. అంటే మీరే అర్థం చేసుకోండి. అంటే మనకు టైటిల్ కార్డ్స్ పడే అది వదిలేస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన మూవీ రీసెంట్ టైంలో అంటే ఇదే. ఓటీటీలో చూసింది. నాకైతే మామూలు అనిపించలేదు. మ్యూజిక్ అయితే అక్కడక్కడ బాగానే ఉంది మావా. కొన్ని చోట్ల మ్యూజిక్ డైరెక్టర్ పేరు గుర్తురాట్లేదు, ఇక్కడ వేస్తాను నేను. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ కూడా ఒక్కరే అంట. ఆయన పేరు కూడా బినోయ్ అనో ఏదో ఉంది, నాకు కూడా అంత ఎడ రావట్లేదు. అంటే మన తమిళోళ్ళు కదా, కొంచెం నోరు తిరిగిపోయి ఆ పేర్లు కూడా బాగానే చేసిరు మావా. నాకు సినిమాటోగ్రఫీ కొంచెం మంచిగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అక్కడక్కడ ఓకే. అండ్ సినిమాలో ఉండే యాక్టర్స్ అయితే కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు మావా, వాళ్ళకి ఇచ్చిన రోల్లో. అండ్ మీరైతే చూడండి, చూడకపోతే చూడండి, చూసేదే లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఫ్రైడే రోజు మన ధనుష్ గారి రాయన్ మూవీ వస్తుంది. ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాం మావా. వరుసగా వీడియోస్ చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మనం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే మైక్ అండ్ అయ్యే వాడుతున్నాం. అవి కొనుక్కోవాలంటే మనకు కొంచెం డబ్బులు కావాలన్నమాట. మీరు కొంచెం వీడియోస్ చూసి ఆ యూట్యూబ్ వాడు మనకు మానిటైజేషన్ ఇచ్చేస్తే డబ్బులు స్టార్ట్ అయిపోతే అవి ఏమో కొనుక్కుంటాం. మనం కొనుక్కొని ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు చూడండి, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ మన ద గోట్ లైఫ్ అది కూడా చూస్తాము, ఓటీటీలోకి వచ్చింది. దాని రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాం. రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి ధనుష్ గారి మూవీ. అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.